నక్క దానికి జవాబుగా నాకు ఆహారం సింహం తెస్తుంది అని జవాబు చెప్తుంది. అందుకు ఆ వ్యక్తి ఒక ముని దగ్గరికి వెళ్తాడు. ఆ మునిని ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఏంటంటే, సింహం ఆ నక్కకి ఆహారం తెస్తుంది కదా, నాకు కూడా ఆ భగవంతుడు తేవాలి కదా, భగవంతుడికి అందరూ సమానమే కదా, ఆ భగవంతుడు నా మీద ఎందుకు కరుణ చూపడని ప్రశ్న వేస్తాడు. దానికి జవాబుగా ఆ ముని, ఆ దేవుడు నిన్ను ఒక సింహంలా చూడాలనుకుంటున్నాడు, ఒక నక్కలా కాదు. ఇతరుల మీద ఆధారపడి ఎప్పుడూ బతకూడదు. మన ఒంటరితనంతో మనం ఎదగాలి. అందుకే చెప్పండి, ఒంటరితనం మన బలం. ఇప్పుడు చెప్పండి, మీరు సింహమా లేదా నక్క? మీది కదా 2. అనగనగా ఒక పాము తన ఇంటికి వెళ్తూ ఉన్న దారిలో ఒక రంపం పడి ఉంటుంది. ఆ రంపం తగులుతుంది. ఆ రంపం కారణంగా ఆ పాము గాయపడుతుంది. చాలా బాధపడిపోతుంది ఆ పాము. మళ్ళా ఆ రంపం మీద కోపంలో కరుస్తుంది. ఆ రంపం కారణంగా నోరు తెగి ఇంకా బాధ ఎక్కువ అవుతుంది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనను కోపం తెచ్చుకొని ఆ రంపం మీద దాడి చేస్తుంది. దాన్ని బాగా చుట్టుకుంటుంది. దాని కారణంగా రంపం వల్ల ఆ పాము శరీరం మొత్తం కోసుకుపోతుంది. దాని ద్వారా ఎంతో బాధతో ఆ పాము అక్కడికక్కడే చనిపోతుంది. దీనివల్ల ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, మన కోపం మన శత్రువు. ఎప్పుడు కోపపడకూడదు. సమస్యలను ఆలోచించి పరిష్కారం ఎత్తుక్కోవాలి. అందుకే చెప్పండి, కోపం పనికిరాదు. కోపమే మన శత్రువు. ఎప్పుడు కోపం పడకండి. ఆలోచనతో సమస్యలను ఎదుర్కోండి. ధన్యవాదాలు.